ఇప్పుడు దున్నపోతు పడుకొని ఉంటే లేపి తన్నించుకున్నారని ఏదో ఒక మొదటి సామెత ఉంటుంది. అది గుర్తొస్తుంది అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విధంగా ఈ తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి దాంట్లో నెయ్యికి సంబంధించినటువంటి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ సిట్ దర్యాప్తు చేస్తుంటే లేదు లేదు సమస్య లేదు, దీని మీద సిబిఐ దర్యాప్తు జరపాలి, దీంట్లో నిజాలు నిగ్గుదేరాలి, మా తప్పు లేదు అని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు సుప్రీంకోర్టే సిట్ వేసింది. అక్కడ సిబిఐ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళందరితో కలిపి ఇప్పుడు తేలుతున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఈ నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ధర్మారెడ్డిని విచారిస్తున్నారు, సుబ్బారెడ్డి పిఏని విచారించారు, సుబ్బారెడ్డిని కూడా విచారిస్తారు, రేపు మాపో విచారిస్తారు. ఆయన వారం రోజులే టైం అడిగింది, వారం రోజుల తర్వాత హైదరాబాద్ లో అందుబాటులో ఉంటానని పిలిచి విచారిస్తారు. ఎలాగో వీళ్ళ వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు చైర్మన్లుగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, అప్పుడు వీళ్ళందరి మెడకి ఈ విధమైనటువంటిది ఈ కల్తీ సంబంధించినటువంటి కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. రెండవది కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పరకామణికి సంబంధించినటువంటి దాని వ్యవహారంలో కరుణాకర్ రెడ్డి పాత్ర మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. రవికుమార్ను కాపాడేటువంటి విషయంలో అక్కడ లోక్ అదాలత్లో రాజీ చేసేటువంటి విషయాల్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య కీలకమైనటువంటి కొన్ని ఆరోపణలు చేశారు. కోర్టులు చేతులు మారాయి, కరుణాకర్ రెడ్డి కూడా కోర్టులు తీసుకున్నట్టు రవికుమార్ దగ్గర నుంచి, అందుకనే అవన్నీ తప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ బహుశా కరుణాకర్ రెడ్డిని కూడా ఆ కేసులో విచారించేదానికి అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏం జరిగిద్ది, ఎందరూ ఇంకా దీంట్లో వస్తారు, వీళ్ళు ఎంతమంది బయటపడతారని చూడాలి. అయితే నేను ఈ డిబేట్ లో రెండు ప్రధానమైనటువంటి అంశాలని చాలా క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. అవి కొన్ని ఇలాంటి దర్యాప్తులన్నీ వచ్చినటువంటి క్రమంలో మీడియాలో జరిగేటువంటి చర్చల విషయంలో రెండు ప్రాక్టీసెస్ రాంగ్ వేలో జరుగుతున్నాయి. ఆ మొదటి ప్రాక్టీస్ ఏంటి అని అంటే, ఇలాగ ఎవరన్నా పోలీసులో తీసుకొని విచారించేటువంటి క్రమంలో అదిగో ఆయన అప్రూవర్గా మారుతున్నారు అనేటువంటి పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది తప్పండి. ఫస్ట్ ఎందుకు అనంటే, ఏ కేసులో కూడా పోలీసులు నిందితుల్ని అప్రూవర్గా మార్చేటువంటి పని వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళ పని ఏంటి? కేసు దర్యాప్తు చేయటం, కేసులో ఉన్నటువంటి నిందితులను పట్టుకోవటము, ఆధారాలను కనిపెట్టడము, ఆధారాలన్నీ కోర్టు ముందు ఉంచడం, ఇవన్నీ వాళ్ళ పని. అప్రూవర్ అనేటువంటి పాయింట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ కేసు దర్యాప్తు చేసేటువంటి క్రమంలో అన్ని దారులు మూసుకుపోయి అసలు కేసు దర్యాప్తు ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండి ఆధారాలు దొరకనటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే నిందితులని అప్రూవర్స్ గా తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా మిగతా దర్యాప్తుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని ఇదేదో ఒక ప్రాక్టీస్ కింద అది ఆయన అప్రూవ్ గా మాట్లాడు, ఈయన అప్రూవ్, వాళ్ళ అప్రూవ్ మారుతానంటే మార్చరు, పోలీసు అవసరం లేదు. ఈ కేసులో ధర్మారెడ్డి అప్రూవర్ గా మార్చిన అవసరం లేదు, పోలీసుల దర్యాప్తు అధికారులుగా అవసరమే లేదు. ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు, ఇంకా అరెస్ట్ చేయడానికి కావాల్సిన వాళ్ళ దగ్గర వచ్చినంత సమాచారం ఉంది సిట్ దగ్గర. ధర్మారెడ్డి వచ్చి ఏం చెప్తారో ఆయన చెబితే కేసు ముందుకెళ్ళటం ఇంకోటి వెళ్ళటం ఉండదు. కాబట్టి ఆయన అప్రూవ్ గా మారుతా అన్నా అప్రూవర్ గా తీసుకోరు. ఈ విషయాన్ని మిగతా కేసుల్లో కూడా నేను ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద మీకు ఒకసారి నేను డిబేట్ కోసం చెప్తున్నాయి. ఇది మొదటి. రెండవది ఏంటి అంటే, ఈ ఏదైతే ఒక నిందితుడిని పిలిచి విచారించే క్రమంలో అదుగో ఆయన చెప్పాడు, ఇదిగో ఈయన చెప్పాడు అనేటువంటి దాని మీద కూడా మీడియాలో వచ్చినటువంటి కథనాలని దయచేసి నమ్మొద్దు. నేను ఈ మాట మీడియాలో ఉండి చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, జర్నలిస్టుల యొక్క ప్రెజర్, వాళ్ళు రాసేటువంటి వార్తలో, ఈ దర్యాప్తు జరిపేటువంటి తర్వాత రాసేటువంటి వార్తలో 10% కూడా నిజం ఉండవు. మొత్తము వండి వార్చేటువంటి కథనాలు మాత్రమే ఉంటాయి. మీరు గమనిస్తే నెయ్యికి సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడు వరకు వచ్చినటువంటి కథనాలన్నింటినీ కలగాపులకం చేసి వాటన్నిటిని తీసుకొని ధర్మారెడ్డి పాత్ర ఏముండొచ్చు దీంట్లో, అందుకని ఈ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న అడిగితే ఆయన బిగ్ బాస్ అని చెప్పాడు. ఎవరు బిగ్ బాస్? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది ఎవరికి కావాలి? తెలుగుదేశం అనుకూల మీడియాకి కావాలి. ఎవరైనా సరే
నేను జగన్మోహన్ రెడ్డి చెబితే చేశానని ధర్మారెడ్డి చెప్తాడండి? ఇదే అన్న జరిగే పనినా? ఏది మీరు చెప్పండి. నేను ఏం చేయలేదనో తప్పు చేయలేదనో వాళ్ళు చెప్తే చేశారంటే నువ్వు దొరికిపోయినట్టేగా, నువ్వు ఒప్పుకున్నట్టేగా. ఇంకొకటి, నేను ఇదిగో అది చేశాను ఇది చేశాను అని చెప్పారని మనం రాస్తున్నాం. మీరు గమనించండి, మొత్తము ఏదైతే మద్యంకు సంబంధించినటువంటి కేసుల్లో నిందితులు ఉన్నారో వాళ్ళంతా కోర్టులో ఒక కేసు వేశారు, ఒక కేసు ఫైల్ చేశారు, పిటిషన్. ఏంటి అంటే పోలీసులు చుట్టూ వాళ్ళు మా చేత అన్ని వాళ్ళ ఇష్టం వచ్చినవి రాసుకొని మా చేత సంతకాలు చేయించుకున్నారు, మా అబద్ధాలు రాశారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవద్దు, వాటిని కొట్టేయండి అని కోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఇక్కడ రెండు అంశాలు. ఇక్కడ ఒకటి ఏంటంటే పోలీసులు ఇష్టం వచ్చినటువంటి రాసినందువల్ల కోర్టు దాన్ని పూర్తి స్థాయి పరిగణలోకి తీసుకోరు. వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఎస్ పోలీసులు చెప్తున్నారు, పోలీసులు చెప్పిన దానికి దీనికి సంబంధించినటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, ఏం తీసుకొచ్చాడు ఆయన ధర్మారెడ్డి చెప్పాడు, రేపొద్దున అప్పన్న చెప్పాడు, చిన్నప్పన్న చెప్పాడు, లేకపోతే తర్వాత రేపొద్దున సుబ్బారెడ్డి వచ్చి చెప్తాడు. వీళ్ళు బాబా డైరీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళని తొలగించడానికి వీళ్ళు ఏం ప్రాక్టీస్ చేశారు. అదేవిధంగా ఇంకొక పుట్స్కు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి 50 లక్షలు తీసుకున్నారన్నారు. ఈ 50 లక్షలు అనేటువంటి ఎక్కడి నుంచి చేతులు మారాయి, ఎవరికి ఇచ్చారు, ఏ అకౌంట్ నుంచి చేతులు మారాయి, ఇవన్నీ ఆధారాలని పోలీసులు సిట్ అధికారులు చూపించాలి. చూపించలేదనుకోండి ఊరికే వీళ్ళు ఎన్ని కథలు రాసుకున్నా లేక మన పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీడియా కథనాలు ఒక్కటే తీసుకోవడం అయితే నేనైతే ఆ యాంగిల్లో కాదు. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేసింది సిట్టు. అవి ఏంటంటే 2022లోనే టీటీడీ తరపున ఇది నెయ్యే కాదని చెప్పేసి వచ్చిన రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోలేదు అని వాళ్ళ ముందు పెట్టినప్పుడు తప్పక ఒప్పుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. అదే జరుగుంటుందని చెప్పేసి తప్ప దీంట్లో అలాగే ఎవరైతే కీలకమైనటువంటి ఒక వ్యక్తిని క్వశ్చన్ చేసిన తర్వాతే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరు బోలేబాబా డైరెక్టర్స్కి ఫ్రెండ్ అయినటువంటి ఇంకొకడు ఎవరైతే కెమికల్ సప్లై చేశాడో వాడు టోటల్గా మొత్తం అన్నీ కూడా 7 crores 7 కోట్ల విలువైన కెమికల్స్ని సప్లై చేశాను అని చెప్పేసి అన్నప్పుడు అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని అలాగే రైతుల దగ్గర కొన్నట్టుగా వాళ్ళు నకిలీ ఇన్వాయిస్లు లేకపోతే రసీలు ఇవన్నీ సృష్టించారని చెప్పేసి సిట్ చాలా డీప్ డౌన్ మీరు అన్నట్టుగా అప్రూవర్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కానీ ఈ వివరాలన్నీ పెట్టి ప్రశ్నలు ముందు పెట్టినప్పుడు ధర్మారెడ్డి కాదు కదా ఎవడైనా కానీ ఒప్పుకోవాల్సిందే. అవును తెలిసి కూడా ఇది సరైనటువంటి క్వాలిటీ లేదని చెప్పేసి తెలిసి కూడా మేము కంటిన్యూ చేసామని చెప్పేసి అక్కడ ఒప్పుకోవాల్సిన కాన్ఫర్ట్ పొజిషన్లో తీసుకొచ్చారనే దాని మీదే మనం ముందుకెళ్ళాము. ఎనీవే మళ్ళీ దీని మీద డీటెయిల్డ్గా మనం మాట్లాడాల్సిన నేను మిమ్మల్ని డిఫర్ అవటం లేదు, ఒక పాయింట్ చెప్తాను. అందుకనే సిట్కు సంబంధించినటువంటి దర్యాప్తు రెగ్యులర్ పోలీస్ ఉండదు. సిట్ అంటేనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది, దీంట్లో క్వాలిఫైడ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఉంటారు. పక్కా ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత ఎవరినైతే విచారణకు పిలుస్తున్నారో వాళ్ళు ఏదైతే సమాధానాలు చెప్తారో తప్పుదారి పట్టిస్తారో ఆ తప్పుదారి పట్టిస్తే కాదు మా దగ్గర ఈ ఎవిడెన్స్ మీకు సంబంధించింది ఉంది, మీరు దీంట్లో ఖచ్చితంగా వచ్చారు అనేటువంటి విషయాలను వాళ్ళు ముందుంచుతారు. విషయాలను రాబట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఇది మూడో రకమైనటువంటి అంశం. అందుకనే డిబేట్ల విషయంలో మీడియా విషయంలో ఊకదంపుడు వ్యవహారాలని మీడియా చేసేటువంటి ఊరికే బిగ్ బాస్ అది ఇది అనేటువంటి రాసేయన్ని కూడా పేపర్లో నింపుకోవటానికి దాని ఇంపార్టెన్స్ ఇంతే సార్. దాని ఇంపార్టెన్స్ ఇంతే. మిగిలిన వారి సంగతి నాకు తెలియదు కానీ మన డిబేట్ లో టెక్నికల్ గానే వెళ్తాము. అలాగే టెక్నికల్ గానే వైండప్ చేస్తున్నాను. అదే టెక్నికల్ ఆస్పెక్ట్ లో వైండప్ చేస్తున్నాను. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, సిట్ ఫార్మేషన్ సుప్రీంకోర్టు వేసినప్పుడు నాట్ ఓన్లీ సిబిఐ, సెంట్రల్ సిబిఐ, స్టేట్కి సంబంధించిన సిట్ వాళ్ళు, అలాగే ఇక్కడ కీలకమైన FICC అది ఫుడ్ క్వాలిటీ చెకింగ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఆఫీసరు, అలాగే కెమికల్ ఇంజనీర్లు కూడా దీంట్లో యాడ్ చేసినట్టుగా నాకు గుర్తు. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ఆల్ ది ప్రొఫెషనల్స్. సో మీరు అన్నట్లు ఏంటంటే
వాళ్ళు అన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్లతోనే ముందుకు వెళ్తున్నారని అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజనేయులు గారు, రఫీ గారు, బాబురావు గారు అండ్ రజనీ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.